ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు తనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి సమన్లు వస్తాయన్న భయం అయితే కొనసాగుతోంది. ఆయనతో అంటే దానివల్ల ఏంటంటే ప్రాబ్లం, ఐసీసీలో సభ్య దేశాలు ఎవరైనా ఉంటే ఆ దేశానికి వెళ్ళడానికి కుదరదు. వాళ్ళ నుంచి సహాయం ఆగిపోతుంది, సహకారం ఆగిపోతుంది. ఇప్పుడు యుద్ధం సమయంలో యూరప్ నాటో దేశాల సహకారం కావాలి, వాళ్ళల్లో కొంతమంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు. మొన్న ఐసీసీని తీర్పిచ్చిన మేము పట్టించుకోమని చెప్పారు. లేటెస్ట్గా మాత్రం అమెరికా అధ్యక్షుడు బైడెన్ మీదకి ఒత్తిడి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఐసీసీ తన మీద వారెంట్ జారీ చేయకుండా చూడమని కోరుతున్నారు అన్నటువంటిది అంతర్జాతీయ పత్రికలు, ఎస్పెషల్లీ అమెరికన్ పత్రికలు చెప్తున్నాయి. అంటే దాని వలన వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేయడం కోసం అన్నటువంటిది. మెయిన్ ఏంటంటే సైకలాజికల్ ఎఫెక్టు, రెండవది లీగల్ ఎఫెక్ట్ పడుతుంది అన్నటువంటి భయం. ఆయన ఏం తీసుకెళ్ళి ఎవడు ఊరేసేయలేడు, లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. కాకపోతే ఈ ఇంపాక్ట్ అన్నటువంటి దానికి ఎలాగ టర్న్ అవుతుంది అనేటువంటిది ఆయన భయం.